ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో చక్రదేవరపల్లి గ్రామంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ పునఃప్రారంభం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ప్రారంభించారు. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా సరుకులు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు రాష్ట్రమంతా కూడా మరి అందరికీ రేషన్ ఇచ్చే భాగంలో మరియు చింతలపూడి నియోజకవర్గంలో కూడా ఉదయం పూట కామర్పూట మండలం తడికిలపూడిలో అక్కడ రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి ఇక్కడ రేషన్ షాప్ ఓపెన్ చేసి మరి కొంతమందికి రేషన్ ఇచ్చి, అలాగే ఏదైతే మరి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందో 60 సంవత్సరాలు దాటిన వారికి ఇంటికి వచ్చి రేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందో అదే క్రమంలో మరి ఈరోజు ఇక్కడ చూస్తే మీరు మరి అక్కడ ఉన్న పెద్దావిడ ఇంటికి వచ్చి ఆవిడకి ఇక్కడ రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మరి ఎన్డీఏ కూటమి చెప్పిన హామీలు చెప్తుందో అవన్నీ కూడా సకాలంలో అమలు చేస్తూ ఉంది. మరి ఈ విషయంలో మరి అందరూ కూడా కలెక్టివ్గా సపోర్టివ్గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్కి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా లింగపాలెం గ్రామంలో 26 నంబర్ రేషన్ షాపులో కూటమి నాయకులు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహరంపూడి మల్లికార్జునరావు, ఐటీడీపీ అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రజలందరికీ ఆహార భద్రతలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క ముగ్గురు నాయకత్వంలో చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు సంగా రోషన్ కుమార్ గారు వారి యొక్క ఏదైతే ఆలోచన విధానంతో ఈ రోజున మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఆహార భద్రతా పథకంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆహార ధాన్యాలు కరోనా కష్టకాలం నుంచి రాబోయేటువంటి 2028 సంవత్సరం వరకు కూడా అందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దాన్ని అందిపుచ్చుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు